కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగా విరూపాక్షరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే జగనాగేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎర్రకోటలో సుపరిపాలనలో ముందడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు సంతోషంగా ఉండేలా కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. సూపర్ 6 పథకాలను దశల వారీగా అమలు చేస్తున్నామన్నారు. కడిమెట్ల వ్యవసాయ సంఘాన్ని ఏ క్లాస్ సొసైటీగా అభివృద్ధి చేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన తాగునీటి ప్రాజెక్టుని గ్రామాలతో పాటు పట్టణంలోనూ అమలు చేస్తామన్నారు. ఈ సొసైటీని చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఏ క్లాస్ సొసైటీగా ముందుకు తీసుకుపోయే విధంగా ఈరోజు రైతులందరికీ మంచి చేసే విధంగా ఒక కార్యాచరణ చేసుకుని ముందుకు తీసుకెళ్తాం. మా ప్రభుత్వ ధ్యేయం ఒకటే, రైతులందరూ సంతోషంగా ఉండాలా. రైతులకు సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో మేము అధికారం ఉన్న రోజున ఇచ్చిన మెకనైజేషన్లు కావచ్చు, రైతులకు సబ్సిడీలు కావచ్చు, అదేవిధంగా ఉన్న డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, ఈ రకంగా సాగునీటి ప్రాజెక్టులు ముఖ్యమైనవి. ఎందుకంటే మన ప్రాంతానికి, పశ్చిమ ప్రాంతానికి కావాల్సిన అత్యంత కీలకమైన ఆర్డీఎస్ రైట్ కెనాల్ని మళ్ళీ గాడిలో పెట్టి వాటిని ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ ముందుకు తీసుకుపోయే విధంగా మన క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం, ఇవన్నీ రైతుకు మేలు చేసేటువంటి విధంగా ప్రతి చర్య తీసుకుంటాం. రానున్న రోజుల్లో ఇచ్చిన హామీలని అదే రకంగా ఈరోజు ఎర్రకోటలో ఇంటింటికి ఏదైతే సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీని తర్వాత ఈరోజు మీరు చూస్తున్నారు, గతంలో ప్రతిపక్షంలో ఉన్న రోజున ఏదైతే మేము హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ ఈరోజు సూపర్ 6 పథకాలన్నీ కూడా దశల వారీగా అన్ని చేసుకుంటూ ఇచ్చిన ప్రతి హామీని ఏ రకంగా అందిందా లేదా లబ్ధిదారులకు అని చెప్తే ఇంటి దగ్గరకు పోయి అడిగేటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడైనా సాంకేతిక పరంగా ఇంకా లోటుపాట్లు ఉంటే కూడా సరిదిద్ది వాటిని కూడా ఇచ్చేటువంటి పరిస్థితి. ప్రజల్లో సంతోషాన్ని చూస్తున్నారు. రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, అన్ని వర్గాల వారు గ్రామానికి పోయినప్పుడు ఈ గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి లోపాలను ఎందుకంటున్నానంటే నేను ఈరోజు ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా ఉన్న రోజున ఏదైతే తీసుకున్నారో ఈ తాగునీటికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. వాటర్ గ్రిడ్ కావచ్చు, గ్రామాలకు ఒక క్రమబద్ధీకరణ చేసుకుంటూ ఏఐబి ద్వారా టౌన్ కు తాగునీటి స్కీమ్ శాంక్షన్ చేసాం ఆ రోజు. అదే విధంగా వాటర్ గ్రిడ్ ద్వారా గ్రామాలకు, మండలానికి వాటర్ గ్రిడ్, ఈ రకంగా చేసినటువంటి ఆ యొక్క స్కీములు శాంక్షన్ చేస్తే కనీసం వాటిని ముందుకు తీసుకుపోయినటువంటి పరిస్థితి 5 ఏళ్లలో చూశారు. ప్రజలు విసిగిపోయి గ్రామం ఈరోజు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా సాగునీరు, త్రాగునీరు మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇటు రైతులు, ఇటు గ్రామస్తులు, అదే రకంగా పట్టణంలో